ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు యొక్క జననం, అలాగే యెరూషలేము విమోచన కోసం కనిపెడుతూ ఉన్న భక్తుల స్తుతులు, దేవదూత కాపరులకు ప్రత్యక్షమవటం, కాపరులు ప్రభువుని చేసిన ఆరాధన, ఇట్లాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు యేసుక్రీస్తు చిన్న వయసులోనే అనేకులను ఆశ్చర్యపరిచిన విషయాలు ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రియశ్వాసులారా, గత అధ్యాయంలో మనం విన్నాం కదా, యేసుక్రీస్తు యొక్క మార్గాలు సరళం చేయడానికి ముందుగా పంపబడ్డ ఆగమన దూతగా బాప్తిస్మకుడైన యోహాను జన్మించడం జరిగింది. అతడు ఇశ్రాయేలీయులకి ప్రత్యక్షమగు సమయం వరకు అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఎదుగుచూ ఉన్నట్లుగా మనం చూసాము. కన్య అయిన మరియకు దేవుని సముఖమందుండి గబ్రియేలు దూత వచ్చి, నీవు కన్యవు అయినప్పటికీ పరిశుద్ధాత్మ వలన నీవు గర్భాన్ని పొందుతావని తెలియచేసిన విషయాలు గత పాఠంలో మనం విన్నాము. ఈ సమయమందు లూకా సువార్త 2వ అధ్యాయం ఆరంభం నుండి ధ్యానం చేసుకుందాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. సర్వలోకానికి అంటే అప్పటికి భూమి మీద ఒక గొప్ప సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యం ఉంది. సీజర్ ఆగస్టస్ అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆయన చేతి క్రిందన ఈ భూమి మీద ఆధిపత్యం అంతా రోమా సామ్రాజ్యం ఉంది. రోమా సామ్రాజ్య హయాంలో ఉంటుండగా అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల, ప్రతి చోట ప్రజా సంఖ్య వ్రాయించబడాలని ఈయన ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ఈ ఆజ్ఞ జారీ చేయబడటంతో ఎవరికి వారు వారి స్వస్థలాలకు వెళ్తున్నారంట. 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొనిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియవిశ్వాసులారా, లేఖనాల నెరవేర్పు కోసం ప్రభువైన దేవుడు ఈ రోమక అధిపతి చేత ఈ ఆజ్ఞ జారీ చేయించారు. గలిలయలోని నజరేత్ ప్రాంతంలో ఉన్నారు యోసేపు, అలాగే ఆయన ప్రదానం చేయబడి గర్భవతిగా ఉన్న మరియ. కన్యగా ఉండి దేవుని ఆత్మ వలన గర్భము పొందుకున్న మరియ యోసేపులు నజరేతులో ఉంటే, లేఖనాలు చెప్తున్నాయి, మీకా ప్రవచన గ్రంథంలో మనం చదువుతాము, బేత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్పమైన దానివి కాదు, యూదులను ఏలే రక్షకుడు నీలో నుండి వస్తాడు అని లేఖనం మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచన నెరవేర్పు కోసం దేవుడు ఈ రాజును వినియోగించుకొని ప్రజా సంఖ్య చేసేలాగా ప్రభు ఏర్పాటు చేస్తే, ప్రజా సంఖ్య కోసం ఎవరికి వారే ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో ప్రత్యేకించి యోసేపు దావీదు వంశంలో, దావీదు గోత్రంలో, యూదా గోత్రంలో పుట్టినవాడు గనక తన యొక్క వివరాలు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో పదిలంగా ఉండాలని గర్భిణిగా ఉన్న మరియను వెంట పెట్టుకొని బెత్లెహేముకి రావటం జరిగింది. ప్రసవ దినాలు సమీపించాయి. ఆమె ప్రసవించింది, కుమారుని కన్నది. దేవదూత అచ్చు చెప్పినట్లే నీవు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కంటావు అన్నట్లుగానే ఆమె ఒక కుమారుని కనటం. సత్రంలో స్థలం లేదు.
ప్రభువైన యేసుక్రీస్తు సర్వసృష్టికి అధిపతి అయినప్పటికీ చూసారా, మన కోసం ఆయన ఎంత దీన స్థితిలో దీనులందరి పాలిటి రక్షకుడుగా మానవాళికి, సర్వమానవాళికి ఒక రక్షణ మార్గముగా ఆయన సాధారణంగా చాలా లేమి స్థితిలో అన్నట్లుగా పేద ఇంట, నిరుపేదల ఇంట యేసుక్రీస్తు ప్రభు జన్మించడం జరిగింది. వీరు నజరేతు నుండి బెత్లెహేమ్‌కొచ్చారు కదా! బెత్లెహేమ్ ప్రాంతంలో అది చిన్న గ్రామం. అలాగే ఆయా ప్రాంతాల నుండి ఆ ఊళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ప్రజా సంఖ్య కోసం ఉంటున్నారు కాబట్టి సత్రంలో గాని, ఇంకా ఆయా స్థలాల్లో గాని స్థలం లేదు. అందుకే పశువుల పాకలో కాస్తంత చోటు చూసుకొని ప్రసవం జరిగింది. జరిగిన తర్వాత పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలోనే యేసు ప్రభువుని పరుండబెట్టారు. ప్రియశ్వాసులారా, మహిమగల మహారాజు ప్రభు సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఆది ఆయనే, అంతము ఆయనే. నోటి మాటతో సర్వసృష్టిని కలగచేసిన, ఎవరు సమీపించలేని ఉన్నతమైన, అత్యున్నతమైన మహిమ తేజస్సులో ఉండే దేవుడు కన్యమరియ గర్భాన దీనుడుగా, రిక్తునిగా తన్ను తాను చేసుకొని, మనందరి కోసం దాసుని స్వరూపం ధరించి, ఏమీ లేని ఇంట ఉన్నవాడైన ప్రభు రిక్తునిగా జన్మించడం మనం చూస్తున్నాము. పశువుల శాలలో, పశువుల తొట్టిల్లో ఆయన పరుండబెట్టాడు. అందరికీ ఆయన అందుబాటులో ఉంటున్నాడని తెలియచేస్తుంది ఆయన జననం. ధనవంతుడి ఇంట పుడితే ధనికులే, వాళ్ళ బంధువులే వెళ్ళటానికి కుదురుతది. లేదా రాజుల ఇంట పుడితే రాజకుటుంబీకులే, అధిపతులు, అధికారంలో ఉన్నవారే వెళతారు. కానీ ఈయన జననం సర్వలోక రక్షణ కోసం. మరి ఈయన్ని కలుసుకోవాలంటే ఈయన దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఎంత దీనస్థితిలో ఉన్నవారైనా రావచ్చు. ఇది అందరికీ దొరికే రక్షణ. ఉచితంగా దొరికే రక్షణ. కనుక ఈ మహారాజైన ప్రభు, రాజుల రాజు, చక్రవర్తి సాధారణంగా పశువుల పాకలో పరుండబెట్టి జన్మించడం మనం చూస్తున్నాము. మనందరికీ ఈయన జననం ఎంతో ఆశ్చర్యం. ఇది గొప్ప సంతోష సమయం, సంబరం. రక్షకుడు, దేవాది దేవుడే నర రూపాన్ని ధరించి, మనిషి రూపాన్ని ధరించి భూమి మీదకు అందరి రక్షణ కోసం రావటం విశేషం. ఆయనేదో భూమి ఎలాగుంది, నేను చేసుకున్న భూమి కదా అంటూ చూసిపోదామని కాదు. ఈ భూమిలో ఉన్న మనుషులందరినీ రక్షించి తనతో కూడా తన రాజ్యంలో మనందరినీ ఉంచాలని సాధారణంగా ఏమీ లేనివాడిగా జన్మించాడు. ఏమీ లేదా ఈయనకంటే అంతా ఆయనదే. కానీ ఏమీ లేనివాడిగా సాధారణమైన జన్మను ఆయన మన కళ్ళ ఎదుట ఉంచడం ఇది ఎంతైనా ఆశ్చర్యం. అన్నట్లు ఈ రక్షకుడు మన కోసం పుట్టాడు. ప్రియశ్వాసి, నీ గుండెలో రక్షణ ఆనందం ఉన్నదా? రక్షణ ఆనందంతో నూతనంగా నీవు దేవునిలో రక్షింపబడి నూతనంగా జన్మించిన అనుభవాన్ని నీవు పొందుకున్నావా? ఇంక నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే ఆలస్యం చేయకు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాము అని లేఖనం సెలవిస్తుంది గనక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం గనుక ఈ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ము. నీ సొంత రక్షకుడిగా విశ్వసించు. నీ ప్రభువుని ఒప్పుకో. పాపాలు ఒప్పుకో. విడిచిపెట్టు. కన్నీరు కార్చు. పశ్చాత్తాపపడు. ఆయన రక్తం చేత శుద్ధి చేస్తాడు. నిన్ను రక్షిస్తాడు. తన రాజ్యంలో నీకు ప్రవేశమిస్తాడు. శుద్ధి చేయబడిన నీవు పరిశుద్ధంగా బ్రతుకుచు ఆయన రాకడ కోసం కనిపెడుతూ నీవు పొందుకున్న మేలులు, నీవు దేవుని తెలుసుకున్న విధానాన్ని ఇతరులకు పంచుకుంటూ నీ జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించగలిగితే దేవుని రాజ్యంలో నీకు చోటు దొరుకుతుంది. ఉన్నతమైన, మహనీయమైన, మహోన్నతుడైన దేవుడు పశువుల పాకలో, పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలలో చుట్టబడి పరుండబెట్టబడ్డాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి, ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు జన్మించారు. ఆయన జననాన్ని ఇదిగో దేవుని సముఖం ఉండుండు దూత వచ్చి, ఆ దేశంలో గొర్రెలు కాచుకుంటూ, చలి కాచుకుంటూ ఉన్న గొర్రెల మందను జాగ్రత్త చేసుకుంటూ, చలి కాచుకుంటున్న కొందరు కాపరులకు దూత ప్రత్యక్షమయ్యారు. వారి చుట్టూ దేవుని మహిమ వెలుగు ప్రకాశించింది. వారు ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. దూత చెప్తున్నారు, భయపడకుడి. ఇది భయపడే సమయం కాదు. ఇది ఆనందించే సమయం. నేనొక సువర్తమానం మీకోసం తెచ్చాను. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన రక్షకుడు మీకోసం పుట్టాడు. దావీదు పట్టణంలో పుట్టాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి మీకిదే ఆనవాలు. మీరు గమనించండి. మీరు వేగరముగా వెళ్ళండి. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉన్నారు. అలాగే మీరు చూస్తారు. మీరు వెళ్ళండి అంటున్నారు దూత. ప్రియ విశ్వాసులారా, ఇది మనందరికీ సంతోషమిచ్చే సమాచారం. పుట్టినది ఎవరంటే రక్షకుడు. మత్తయి సువార్తలో మనం చదువుతాము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఆయన విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. రక్షకుడు దేని నుండి రక్షిస్తాడయ్యా? అప్పుల నుండా? కాదండి. రోగాల నుండా? కాదండి. లేదంటే ఇళ్లలో గొడవలు పడుతూ ఉంటే దాని నుండా? కాదండి. కోర్టులో కేసుల నుండా? కాదండి. ఇళ్లలో గొడవలు మనుషులు తీర్చుకోగలరు. రోగాలను వైద్యులు నయం చేస్తున్నారు. మందుల చేత రోగాలు కుదుట పడుతున్నాయి. మరి అప్పులో కష్టపడితే అప్పులు తీరుతున్నాయి. మరి కోర్టు కేసులో న్యాయవాదులు, న్యాయాధిపతులు ఉన్నారు కదా! వాదిస్తున్నారు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎవరి పక్షంగా న్యాయం ఉంటే వారికి న్యాయం అందుతుంది. మరి అందనిదేంటి? మనిషి పొందుకోలేనిదేంటంటే అది మనిషికి రక్షణ. దేని నుండి రక్షణ అంటే దేవునికి దూరమైపోయిన మనిషి పాపంలో పడ్డాడు. పాపంలో పడ్డ మనిషి మండే అగ్నిగుండం. దానినే నరకమని పిలుస్తాము. అక్కడ అగ్ని ఆరదు. వేయబడ్డ మనిషి నిత్యము కాలుతూ ఉంటాడు. అది భగ 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 మండే స్థలం, యాతన స్థలం, ఏడుపు, పండ్లు కొరుకుట, అరుపులు, కేకలు. నాదా రక్షించు. ఎందుకు ఆ స్థలానికి మనిషి వెళ్తాడంటే, తాను చేసిన ప్రతి విధమైన చెడు కార్యాన్ని బట్టి మనిషి నరకానికి పాత్రుడయ్యాడు. ఆ నరకం నుండి తప్పించేవారు ఎవరు లేరు. ఎందుకంటే మనిషి స్వభావ సిద్ధంగా పాపిగా పరిగణించబడ్డాడు. ఆది నుండే మనిషి పాపంలో పుట్టాడు. పాపంలోనే పెరుగుతున్నాడు. ఎవరికి ఈవేళ అబద్ధం నేర్పాల్సిన అవసరం ఉందండి? ఎవరికి ఈవేళ మోసం చేయాల్సిన అవసరం, మోసం చెయ్యండి, మోసం అంటే ఇలా చెయ్యాలి అని నేర్పాల్సిన అవసరం మనిషికుందా? ఒక మనిషి దొంగతనం అంటే ఏంటని నేర్పాల్సిన అవసరం ఉందా? లేదంటే ఒక మనిషికి ఇంకో మనిషికి మీద ఈర్ష్య పడడం అనేదంటే ఇలా ఉంటుంది. ఈర్ష్య అంటే ఇలా పడాలి. మత్సరం అంటే ఇలా పడాలి. గర్వం అంటే ఇలా ఉంటుందని ప్రత్యేకంగా ఎవరికైనా నేర్పించాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ మనిషిలో సహజ సిద్ధంగానే వచ్చాయి. ఈ అవలక్షణాలన్నీ మనిషిని పాపానికి తీసుకెళ్ళాయి. పాపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. ఆ నరకం నుండి పాపం ద్వారా వచ్చిన ఆ నరకం నుండి నరకం నుండి తప్పించబడాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే పాపం నుండి విడిపించే నాథుడు భూమి మీద లేడు. ఈ పాపం నుండి విడిపించే రక్షకుడు మీకోసం పుట్టాడు. ఈయన రక్షకుడండి. ఏవో కార్యాలు చేసి, ఏవో అద్భుతాలు చేసి మీ కళ్ళ ముందు ఏదో మాయగాళ్ళు మాయలు చేసినట్లుగా ఉండేది కాదు. రక్షణ ఇది. పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరకము నుండి విడిపించడానికి రక్షకుడు పుట్టాడు. అబ్బో! రక్షకుడంట్రా ఎలా ఉంటాడు? ఎంత గొప్పగా ఉంటాడు. అబ్బో! చక్కగా అలా గొప్ప గొప్ప స్థానాల్లో వీళ్ళు ఊహించుకుంటారేమోనని దూత ముందే చెప్తున్నారు. పుట్టిన రక్షకుడు సర్వసాధారణంగా ఉంటారు. ఆయన ఇదిగో పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకున్నాడు.
ఆయన కోసం మీరు వెళ్ళండి. ఆయన్ని చూడండి. ఆయన్ని ఆరాధన చేయండి. ఆయన మిమ్మల్నందరిని రక్షిస్తాడు. ఇది ప్రజలందరికీ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. అందరికి కలగబో మహా సంతోషకరమైన శుభవార్త తెచ్చాను నేను. రక్షించు దేవుడు. విశ్వాసి మరొక్కసారి దేవుని సేవకుడుగా అడుగుచున్నాను. నీవు రక్షణ పొందావా? రక్షకుడైన యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకున్నావా? ఈయన నరకం నుండి, పాపం నుండి తప్పిస్తాడని నీవెరుగుదువా? ఎరిగిన నీవు ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లి పశ్చాత్తాపడ్డావా? పాపాలు ఒప్పుకున్నావా? శుద్ధి చేసుకున్నావా? నరకం నుండి తప్పించడానికి యేసొస్తే నువ్వు నరకానికే పాత్రుడయ్యేలాగా, పాత్రురాలవయ్యేలాగా నడుస్తున్నావా? నీ పాదాలు రక్షకుడైన దేవుని వైపు నడుస్తున్నాయా? పాపం వైపు నడిచి నరకానికి దారితీస్తున్నాయా? ఈ దినాన నిన్ను నీవు ఒకసారి ఆగి పరీక్షించుకుంటే ఎంతో మేలు, ఎంతో దీవెన. పుట్టినది రక్షకుడు. రక్షకుడు పుట్టడం వల్ల అందరికీ ఆనందం. వారికి సువర్తమానం దూత చెప్తుంటే వెంటనేనట పరలోక సైన్య సమూహాలు కనపడ్డాయట. కనబడి వారు పాడుతున్నారు. క్రిస్మస్ గీతం పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం కలుగును గాక అని పాడుతున్నారు. క్రిస్మస్ గీతం దూతలు ఆలపిస్తున్నారు. లూకా సువార్తలో ఇదేనండి ప్రత్యేకత. లూకా సన్నివేశాలను చాలా చక్కగా వ్రాస్తారు. మనం గత అధ్యాయంలో కూడా చూసాము. సాధారణ సు ఇతర సువార్తల్లో సాధారణంగా సందర్భాలు మనం చూసుకుంటూ వెళ్తాం గానీ, లూకా సువార్తలో సందర్భం ఎలా జరిగిందనేవి, ఆ వ్యక్తుల మాటలు సందర్భానికి కొన్ని మాటలు జోడించి, ఆ సందర్భాన్ని మనము అందులో ఉండి ఉన్నట్లుగా అనుభూతి చెందేలాగా చక్కగా ఉండటం లూకా సువార్త యొక్క విశేషం. ఇక్కడ దూతగలాలు పాడుతున్నారు. గొర్రెల కాపరులు ఆనందించారు. చూసారా? దూతలు చూడండి. అయ్యో! ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయనకలా చేయాలి అంటూ కాదు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. రక్షకుడు పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువు మహారాజుగా వాళ్ళ ముందు, వాళ్ళ కన్నుల ముందు కనిపించిన దేవుడు ఇప్పుడు చిన్న బాలునిగా కనిపించేసరికి దూతలు సంతోషంతో, సంబరాలతో పాడుతున్నారు. దూతలు పాడుతూ ఉంటున్నప్పుడు కాపరులు ఏం చేస్తున్నారో మనం చూద్దాము. 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేముకు బెత్లెహేము వరకు వెళ్లి చూతుము రండని ఒకనితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, సైన్య సమూహాలను మీరు చూసిన తర్వాత దూతలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయారు. అప్పుడు వీరు మాట్లాడుకుంటున్నారు. అరే! మనం వెళ్దాం. బెత్లెహేము వరకు వెళ్లి చూద్దాం. ఎందుకు వెళ్దాం అని వీళ్ళనుకుంటే, దేవుడు జరిగిన కార్యం మనకు తెలియచేసాడురా. దేవుడు మనల్ని ప్రేమించి మనకి సువార్త తెలియజేశాడు. మనం ఆయన చెప్పిన దానికి స్పందిద్దాం, వెళ్దాం అంటూ ముందుకు సాగారు. ఈ అందరు సేవకులు నిలిచి ఎన్ని రకాల మాటలు చెప్పినా స్పందించేవారు లేరు ఈవేళ. నీ హృదయం స్పందిస్తుందా వాక్యానికి? స్పందిస్తే దేవుడేం చెప్తున్నాడో అలాగ నేనుండాలి అంటూ అది నీ క్రియల్లో కనిపిస్తుంది. ప్రియవిశ్వాసి, నీ క్రియల్లో అటి మార్పేం లేదా? అయితే వాక్యానికి నువ్వు స్పందించట్ల. బండ రాయిలాగా ఉంది నీ హృదయం గమనించుకో. అదే నీ హృదయం వాక్యానికి స్పందించేదైతే, ఇదిగో కాపరులు వెంటనే దూతల మాటలకు స్పందించినట్లుగా నీలో కూడా ఒక స్పందన కనిపిస్తుంది. వాక్యానికి స్పందించు. వాక్యానికి చెవినివ్వు. శ్రద్ధగా విను. విన్నదాన్ని దేవుడేం చెప్తున్నాడో, నాతో ఏం చెప్తున్నాడో అంటూ నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకొని నీ క్రియలు దిద్దుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. వారు వెంటనే వెళ్లారు. మరియను, యోసేపుని, శిశువుని
ఆ తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువుని చూసి ఆశ్చర్యపోయారు. "మీరెవరండి? ఏంటండి? ఎక్కడి నుండొచ్చారండి?" అట్లంతా మరియా, యోసేపు అడిగితే వాళ్ళు, "ఏవండీ మేము దూత చెప్తే, ఆ దూతల సమాచారం విని ఇక్కడికొచ్చామండి. దూత మాతో చెప్పారు. ఈయన రక్షకుడని చెప్పారు. ఈయన దావీదు పట్టణమందు మా కొరకు పుట్టిన రక్షకుడని, ఈ రక్షణ వార్త ప్రజలందరికీ సంతోషకరమని మాకు తెలియచేశారండి. అందుకే మేము పరుగు పరుగున వచ్చేసాం" అని చెప్తే, విన్నవారంట ఆ ప్రాంతంలో మరియ, యోసేపు, యేసు బాలుని దగ్గర ఉన్నవారందరూ అంట ఆశ్చర్యపోయారంట. కానీ మరియ తల్లి మాత్రం ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకుంటూ తలపోసుకుందంట. ప్రియులారా గమనించండి. అంతేనా? వీరు తిరిగి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో తెలుసా? తమతో చెప్పబడిందే ఇక్కడ మేము చూసాం. మేము విన్నది ఇక్కడ చూసాము. విన్న వాటిని, కన్న వాటిని. ఏది విన్నారో దాన్ని చూసారు వాళ్ళు. ఏది చూసారో ఇప్పుడది స్వరమెత్తి ప్రచురం చేస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోయారు. ఇగో వాక్యాన్ని వింటే క్రియల్లో చూస్తాం. చూస్తే స్వరమెత్తి ప్రచురం చేస్తూ దేవుని స్తోత్రం చేయగలుగుతాం. కనీసం వినేటప్పుడే నీ హృదయంలో స్పందన లేదంటే చూడలేం. వినాలి. విన్నదాన్ని విశ్వసిస్తే కార్యం ఏంటో చూడగలుగుతాం. చూడగలిగిన నాడు అనేకులకు సాక్షార్థంగా నిలవగలుగుతాం. గొర్రెల కాపరులను చూసి పాఠం నేర్చుకోండి. దూతలు చెప్పిన మాటలు వెంటనే విన్నారు. విన్న వెంటనే పరుగు పరుగున వెళ్లారు. పరుగు పరుగున వెళ్లి దూతలు చెప్పిందేమో వారికి చెప్పారు. వారిని చూసి విన్న వాటిని చూసిన వాటిని వచ్చి ఇక్కడ మరలా తిరిగి అనేకులకు ప్రచురం చేశారు. మనం ఎలా ఉన్నాం? స్పందిస్తున్నామా దేవుని మాటలకు? దేవుడు నాకే తెలియజేస్తున్నాడు. నన్ను మార్చుకోమంటున్నాడు. నన్ను పరిశుద్ధుడిగా బ్రతకమంటున్నాడు. నన్ను రక్షణ పొందమంటున్నాడు. తనకు విధేయుడుగా, విధేయురాలుగా నన్నుండమంటున్నాడు. అంటూ నీ హృదయం స్పందిస్తున్నదా? గొర్రెల కాపరులు స్పందించారు. అయ్యో! ఇవి మన కోసం తెలియజేస్తున్నాడురా దేవుడు. పదండి వెళ్దాం. ఏం జరిగిందో చూద్దాం అన్న స్పందన వారిలో కలిగింది. వారిలో చలనం ఉంది. చలనం లేని హృదయాలు అనేకము రాళ్ళలాగా మారిపోయిన హృదయాలు అనేకులలో ఉన్నాయి. దేవుని వాక్యానికి చెవినివ్వండి. హృదయాన్ని కరిగించనివ్వండి. దేవుని వాక్కులు మీ హృదయాల్లో పని చేయనివ్వండి. అప్పుడు మీరు సాక్షులుగా మారతారు. స్తోత్రం చెప్తారు. స్తోత్రం చేస్తారు. అనేకులకు ప్రచురం చేస్తారు. గొర్రెల కాపరులను చూస్తుంటే ఆనందం అనిపించింది ఈ సన్నివేశాన్ని చదువుతున్నప్పుడు. విశ్వాసులారా, ఎందుకో తెలుసా? విన్నారు. మాతోనే చెప్పారని నమ్మారు. నమ్మగానే వెళ్లారు. కార్యం చూసారు. యేసుని చూసారు. సంతోషించారు. అలాగే మనం కూడా ఉండాలి. 21వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి. ఆ శిశువునకు సున్నతి చేయు దినమున 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ప్రియసస్లారా, 8వ దినాన యూదుల సంప్రదాయం ప్రకారం పుట్టిన మగపిల్లలందరికీ సున్నతి చేస్తారు. దేవాలయానికి తీసుకుని వెళ్లి సున్నతి కార్యాన్ని జరిగిస్తారు. పేరు కూడా పెడతారు. మనం చూసాం కదా గత అధ్యాయంలో యోహానుకు కూడా 8వ దినాన యోహాను అని పేరు పెట్టారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు పుట్టిన 8వ దినాన ఆయనకు దూత చెప్పిన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. రక్షింపవచ్చాడు. ప్రియసస్లారా, నిన్ను నన్ను రక్షించాలని వచ్చాడు మన ప్రభు అయిన యేసు. యేసు నామం గొప్ప నామం. అన్ని నామముల కన్నా పైనామం. ఘనమైన, బలమైన నామం. యేసు అని పేరు ఆయన పెట్టడం జరిగింది. 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్టము చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు ఇక్కడ చూడండి 8వ దినాన సున్నతి చేయబడటం, అలాగే అశుద్ధి దినాలన్నీ పోయి ప్రభు సముఖమందు గువనైన అంటే వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. ఇది మోషే ధర్మశాస్త్రమందు ఇయ్యబడింది.
2 గొవ్వ పిల్లలనైనా, పావురాన్నైనా తీసుకొనెళ్ళి బలిగా అర్పిస్తారు. ఇది శుద్ధీకరణ కోసం. అలాగే తొలిచూలు బిడ్డలను ప్రభుకి ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించి మందిరానికి ఆ బిడ్డలకు ధర్మశాస్త్రమందు చెప్పబడిన వెల చెల్లిస్తారు. వెల చెల్లించి దేవుడు మాకిచ్చిన మొదటి బిడ్డ అంటూ వెల చెల్లిస్తారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువుని ఈ కార్యాలన్నీ చేయడం కోసం యెరూషలేములో ఉన్న దేవాలయంకి తీసుకెళ్ళడం జరిగింది. 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకునొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన్ను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును, తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ప్రియసస్సులారా, యేసుక్రీస్తు ప్రభువుని దేవాలయానికి తీసుకునొచ్చి ఏదైతే పద్ధతి ఉందో ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం అన్ని జరిగిస్తూ ఉంటుండగా ఆ యెరూషలేము దేవాలయంలో సిమెయోను అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడట. ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కోసం కనిపెడుతున్నాడట. ఇశ్రాయేలీయులకి ఆదరణకర్త వస్తారు. ఆయన ఇశ్రాయేలీయులను ఆదరిస్తారు. గొప్ప ఆదరణ దేవుడు వీరి కోసం సిద్ధం చేస్తాడు. వీరి చీకటి దినాలు, మబ్బు దినాలు అన్నీ పోతాయి. వీరికి దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటుని నీవు చూసే వరకు నువ్వు మరణం పొందవని దేవుని చేత ఇతనికి బయలుపరచబడింది. అంటే ఈయన చనిపోయేలోపు ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఏ కార్యమైతే ఏర్పాటు చేశారో, ఆదరణ కోసం ఎవరినైతే ఆయన నియమించారో ఆయనను ఈయన చూస్తాడు అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఇతడు భక్తిపరుడు. దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీ కన్నులతో నువ్వు చూసే వరకు నువ్వు చావవని దేవుడే అతనితో చెప్పేశాడు. అంతటి భక్తిపరుడు. చూసారా? ఎంత భక్తిపరుడైతే దేవుడు ఆ మాట చెప్పారు. నీవు ప్రార్థిస్తున్న, నీవు కనిపెడుతున్న దాని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా! నువ్వు ఎదురు చూసింది నీ కళ్ళతో చూసాకే నువ్వు చస్తావు అని చెప్పడం నిజంగా గొప్ప కదా! ఎందుకంటే నేటి దినాల్లో మనం సాధారణంగానే చాలా విషయాల కోసం ప్రార్థన చేస్తా ఉంటాం. అన్నీ మన కళ్ళ ముందు జరగాలని కోరుకుంటాం గానీ, కొన్ని జరగొచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కానీ ఈయనకున్న విశేషం ఏంటంటే, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది చూసాకే చచ్చిపోతావు. అప్పుడు దాకా నీకు చావు రాదు అని దేవుడే చెప్పేసాడంట. ఇక ఆనందంగా ఉన్నాడు. ఎదురు చూస్తా ఉన్నాడు. ఈయనకొకటే నమ్మకం. నేను చచ్చిపోయేలోపు ఆదరణకర్తను చూస్తాను. ఇదిగో ఆ సమయం రానే వచ్చింది. యేసయ్యను దేవాలయంలోనికి తీసుకొస్తే 2 చేతులతో ఆత్మతో నింపబడిన వాడై యేసు బాలుడిని అలాగే ఎత్తి పట్టుకొని స్తుతి చెల్లిస్తూ, నాథా, దేవా, నీవు సిద్ధపరిచిన రక్షణ నా కళ్ళతో నేను చూశానయ్యా. ఇదిగో నీవు నియమించిన అన్యులకు వెలుగుగాను, ఇశ్రాయేలీయులకి వారి ఆలోచనల్ని సరిచేయడానికి, హృదయ ఆలోచనలను సరిచేయడానికి, బయలుపరచడానికి, అలాగే అనేకమైన కార్యాలు చేయడానికి నువ్వు ఏర్పాటు చేసిన నీ రక్షణ నా కళ్ళతో చూశానయ్యా. ఇప్పుడు నువ్వు నన్ను సమాధానంతో పోనిస్తున్నావా? అంటూ సంతోషంగా స్తుతిస్తూ మరియును, యోసేపును ఆ బిడ్డను దీవిస్తూ చెప్తున్నాడు. ఈయన గొప్ప కార్యం కోసం మీకు అనుగ్రహించబడ్డాడు అంటూ వాళ్ళతో చెప్తూ మరియతో అంటారు, అమ్మా, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోతది అని చెప్పాడు. అంటే ఈయన రక్షకుడు. ఈయన రక్షణ దేని ద్వారా వస్తుందో తెలుసా? ఈయన పుట్టడం ద్వారా కాదు రక్షణ. ఈయన సిలువలో మరణిస్తే రక్షణ. చూసారా?
మరి ఆమె కన్న బిడ్డ మరణిస్తాడు ఆమె కళ్ళ ముందంటే అది ఆ తల్లికి వేదన కదా! దానినే 8 ఏళ్ల 8 రోజుల వయసులో ఉండగా యేసు ఈ సుమేయోన్ అనే వ్యక్తి 33 సంవత్సరాల తర్వాత జరగబోతున్న దాన్ని మరీతో ముందే చెప్పేశారు. చెప్పేసి ఆ బాలయేసుని పట్టుకొని కొనియాడుతూ, స్తుతిస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఇంకొక ఆమె మనకు పరిచయం అవుతుంది. ఆమె పేరు అన్న. వివరాలు చూద్దాము. 36 వచనం నుండి. మరియు ఆషేరు గోత్రికురాలును, పెనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ప్రియులారా చూడండి. ఈమె పేరు అన్న. ఈమె ఆషేరు గోత్రికురాలు. ఈమె కన్యాత్వం మొదలుకొని 7 వివాహం చేసిన తర్వాత 7 సంవత్సరాలు భర్తతో ఉండటం. ఆ తర్వాత భర్త చనిపోయారు. ఇప్పుడు బహుకాలం గడిచిన స్త్రీ అయిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 84 సంవత్సరాలు. భర్త చనిపోయిన ఆనాటి నుండి ఇదిగో ఇప్పుడు ఈ వయసు వరకు కూడా ఆమె దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ యెరూషలేము యొక్క ఆదరణ కోసం కనిపెడుతూ ఉంటుందంట ఈమె కూడా. సుమయోను ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కూడా భక్తిపరుడు. ఈమె కూడా అలాంటి భక్తిపరురాలే. ఆదరణ కోసం, విమోచన కోసం వీరు కనిపెడుతున్నారు. ప్రియవిశ్వాసులారా చూసారా? వారి కుటుంబాలు ఈవేళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నాం. నేటి పరిస్థితిలో ఉన్న అనేకులు. కానీ వీరు చూడండి, మా యెరూషలేం ఆదరించబడాలి. మా ప్రాంతాలు దీవించబడాలి. ఇదిగో మా యోధ జాతి దీవించబడాలి. మా దేవుడు మా మధ్యకి రావాలి. మా దేవుడు మమ్మల్ని ఆదరించాలంటూ అందరి కోసం కనిపెడుతున్నారు వీరు. ఇప్పుడు విశ్వాసి నీవు రక్షణ పొందావా? అయితే ఒక ప్రశ్న. నీ ఇంటి వారు రక్షించబడ్డారా? మంచిది. నీ ఇంటి వారు కూడా రక్షించబడ్డారు. అయితే నీ బంధువులు, ఇతరులు రక్షించబడ్డారా? వారి రక్షణ కోసం కూడా నువ్వు కనిపెడుతున్నావా? కనిపెట్టు. ప్రార్థించు. మేలు జరగాలని, వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థించు. ఈమె కూడా అలా కనిపెడుతుంది. ఆ గడియలోనే ఈమె కూడా వచ్చింది. ఆయన చూసింది. సంతోషంగా కొనియాడుతూ, కీర్తిస్తూ అనేక విషయాలు రక్షణ గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఎంతో భాగ్యం కదా! 39 వచనం. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తం తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. విశ్వాసులారా తమ ఊరికి వారు తిరిగి వెళ్ళిపోయారు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం యేసు శిశువుకి అన్ని జరిగించారు. 40 వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదకుచుండ్రి. ఆయన కనపడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, మీరు నన్ను వెదకుచుంటిరి. నన్నేల వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి
వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును, వయస్సందును, దేవుని దయ యందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. విశ్వాసులారా, జరుగుతున్న సందర్భాన్ని చూడండి. ఆ 8వ దినాన ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం జరిగించిన తర్వాత వారు తమ గ్రామానికి నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. బెత్లెహేములో ఆయన జననం జరిగింది. కానీ నివాసం మాత్రం నజరేత్ అనే ప్రాంతంలో ఉండటం జరిగింది. నజరేతులో వారు ఉంటూ వారి యొక్క జీవనోపాధి చేసుకుంటూ యేసు బాల దశ నుంచి ఆయన పెంచుకుంటూ ఉంటున్నారు మరియా, యోసేపు. ప్రియశ్వాసులారా, ఇలా జరుగుతుండగా యూదులు, ఇజ్రాయేలీలందరికీ ఒక వాడుక. అదేంటంటే పస్కా పండుగకు దేవాలయానికి అందరూ వెళ్తారు. అందరూ వెళ్లి పస్కా పండుగను సంతోషంగా ఆచరించి ఆ తర్వాత వారి గృహాలకు తిరిగి వెళ్తారు. ఈ పస్కా పండుగను గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అనేకులైన సంగతులున్నాయి. మనం గమనిస్తే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆ ప్రాంతంలో నుండి పస్కా పండుగ సమయానికి మందిరానికి వెళ్తారు. అందరూ సమూహాలుగా కలిసి కూడా వెళుతూ ఉంటారు. అలాగూ యేసుక్రీస్తుకు కూడా ప్రతి ఏటా తీసుకువెళ్ళేవారు. ప్రతి ఏటా పస్కా పండగ ఆచరించేవారు. ఇప్పుడు యేసు వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసప్పుడు కూడా యథావిధిగా పస్కా పండుగ ఆచరించడానికి దేవాలయం. పస్కా పండుగ దినాలయిపోయాయి. వారు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఉంటూ బంధువుల్లోనో, మన నజరేతు నుండి వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండుంటారు అనుకుంటూ వాళ్ళు అలా ప్రయాణం చేస్తున్నారు. ఒక దిన ప్రయాణం అయిపోయాక ఏంటి ఇంకా యేసుబాబు మన దగ్గరికి రాలా అని వెతుక్కుంటూ అందరిలో వెతికితే ఆయన కనిపించలా. కనిపించకపోయేసరికి కంగారు పడిపోయారు. ఇక మరలా యెరూషలేముకి తిరిగి వచ్చారు. యెరూషలేముకు తిరిగి వచ్చి వారు ఆశ్చర్యపోయే సంగతి చూశారు. అదేంటంటే బాలుడైన యేసు 12వ సంవత్సరంలోనే చక్కగా బోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యుత్తరాలు ఇస్తూ ఉన్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ప్రజ్ఞకు, ఆయన ఇచ్చే ప్రత్యుత్తరాలకు చూసి ఆ వేద పండితులే విస్మయం పొందారట. అంత జ్ఞానంతో యేసు ఎదుగుచూ ఉన్నారు. నిజమే, ఈయన మహాజ్ఞాని, లోకమునే సృష్టించిన సృష్టికర్త, జ్ఞానే కదా. చక్కగా ఆయన జ్ఞానం చూసి అనేకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆశ్చర్యపోతూ ఉంటే తల్లిదండ్రులు వచ్చారు. వారు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుని మరియ తల్లి అంటున్నారు, నైనా కుమారుడా, ఏంటి ఇలా చేసావు? మమ్మల్ని బాధ పెట్టావు. నేను మీ నాన్న చూడు ఎంత బాధపడుతున్నామో. అసలు ఇలాగా ఎలాగయ్యా, ఎంత కంగారు పడిపోయామో అంటే యేసయ్య అంటున్నారు, ఆ మాట వారు గ్రహించలేకపోయారంట, కానీ నేడు మనమైతే గ్రహించాలి. ఒక పాఠం కూడా నేర్చుకోవాలి. ఏమంటున్నారు? మీరేలా నన్ను ఎదుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? అవును కదా. యేసు పంపబడింది ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏంటి తండ్రి చిత్తం అంటే, తండ్రి రాజ్యాన్ని గురించి ఈ ప్రజలకు బోధించి, వీరందరి కోసం మరణించి, తిరిగి లేచి, తండ్రి వద్దకు వెళ్ళి వీళ్ళందరినీ తండ్రితో కూడా కలపడమే తండ్రి చిత్తం. ఆ చిత్తాన్ని జరిగించే పనిలో యేసయ్య ఉన్నారు. రాజ్య వ్యాప్తి కోసం ఆయన పని, ఆయన చిత్తం జరిగించడానికి యేసు ఉన్నారు. మరి అడుగుతుంటే యేసయ్య అదే చెప్తారు, నా తండ్రి పనుల మీద నేనుండాలని మీరు ఎరుగురా? విశ్వాసారా, ఈ ప్రశ్నను ఆధారం చేసుకుందాము. మనం కూడా ధ్యానం చేసుకుందాము. నీవు నేను కూడా ఈ సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టించబడి మనం ఈ భూమి మీదకి వచ్చాం. తల్లి గర్భంలో నుండి వచ్చాము అంటామా? తల్లి గర్భంలో నిన్ను నన్ను దేవుడే కదా రూపించాడు. మనకు తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడే. ఆ తల్లిదండ్రులకు బిడ్డలుగా ఆయా స్థలాల్లో మనం జన్మించడానికి కారణమైంది దేవుడే. నీకైనా, నాకైనా, విశ్వాసి నువ్వెవరైనా, నీకు నాకు జన్మనిచ్చింది ప్రభువే. జన్మనిచ్చిన ప్రభువుకి ప్రతి దాని మీద ఒక ఉద్దేశం ఉంది. ఉదాహరణకు చక్కటి వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు ఏదైనా తయారు చేసి వ్యాపారం మొదలు పెడతారు. ఉదాహరణకు ఒక కారు అనుకుందామా? కారు తయారు చేసే వ్యాపారం ఒక ఆయన చేస్తున్నాడు. ఆయన కార్లను తయారు చేస్తున్నాడు. ఎందుకు కారు తయారు చేశాడు? కారు యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఒక కుటుంబం
దానిలో ప్రయాణం చేయాలని. ఇప్పుడు ఆ కారు ప్రయాణానికి తగినట్లుగా ఉండాలి. అందులో అన్ని సౌకర్యాలు ఉండాలి. అదే విధంగా కుటుంబానికి కూడా ఉండాలి కదా! ఎందరి కోసం వెళ్ళడం అందరికి అది సరిపోవాలి. ఇప్పుడు ఆ కారు ఏ ఉద్దేశంతో తయారు చేయబడిందో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం ఆ కార్‌ని గౌరవిస్తారా? ఆ కార్‌ని ఇతరులు కొంటారా? కొనరు కదా! అంటే ఒక వస్తువు చేశాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశానికి తగినట్లుగా ఆ వస్తువు లేకపోతే, ఆ వస్తువుని మనిషి వినియోగించడు. అను భూమి మీదకు పంపింది మన దేవుడు. నీ మీద, నా మీద ప్రభుకి ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. పనులున్నాయి. ప్రతి వస్తువుకి మన ఇంట్లోకి తీసుకొనొచ్చే ప్రతి వస్తువుకి ఒక అవసరం ఉంటుంది కదా! ప్లేట్లు ఒక అవసరం కోసం తెస్తాము. గ్లాసులు ఒక అవసరం కోసం తెస్తాము. పాత్రలు ఒక అవసరం కోసం తెస్తాం కదా! ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క అవసరం ఉంది. ఒక్కొక్క పని ఉంది ఒక్కొక్క వస్తువుతో. అలాగే మనం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క పని కోసం పుట్టబడ్డాం. దేవుడు పుట్టించాడు, సృష్టించాడు, భూమి మీదకు పంపాడు. ప్రియ విశ్వాసి, సహోదరుడా, సహోదరి ఆ ప్రశ్న అర్థం చేసుకోండి. మీరు ఎవరి పనుల మీద ఉంటున్నారు? తండ్రి అయిన దేవుని పని మీద మీ సొంత పనుల మీద ఉంటున్నారా? లేకపోతే ఎవరో మీకు చెప్పిన పనులు చేస్తున్నారా? ఆలకించండి. దేవుని పని చేయండి. తల్లితో యేసు బాలుడు అంటున్నాడు, "అమ్మా, నా తండ్రి పని మీద నేనుండాలని మీకు తెలీదా? నేనెందుకొచ్చానో ఆ పని కదా నేను చెయ్యాలి. నేనదే చేస్తున్నా." ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ దేవుడు, నా దేవుడైన యేసుక్రీస్తు పంపిన పని మీదే ఉన్నావా? ఆయనకు దూరమైపోయి సాతాను పనులు చేస్తున్నావా? విరోధమైన పనులు చేస్తున్నావా? పరలోక సంబంధమైన పనులు చేస్తున్నావా? రాజ్య వ్యాప్తి కోసం పని చేస్తున్నావా? దేవుని మహిమ కోసం పని చేస్తున్నావా? నీ సొంత ఘనత కోసం లేదంటే సాతాను చేతిలో కీలుబొమ్మలాగా మారి వ్యసనాలకు అలవాటు పడిపోయి సాతాను యొక్క ఉద్యోగిగా ఉన్నావా? లేదా నీ ఘనత కోసం, నీ పేరు కోసం పనిచేస్తున్నావా? దేవుడి కోసం పనిచేస్తున్నావా? దేవుడి కోసం పని చెయ్యి. అప్పుడు దేవుడు నీకు కావాల్సిందంతా ఇస్తాడు. ఆయన చేతిలో ఒక ఘనమైన సాధనంగా నీవుంటావు. నీవు ఎవరి కోసం పని చేస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ ఘనత కోసం ప్రయాసపడుతుంటే ఘనత నిలవదని గుర్తుపెట్టుకో. సాతాను చేతిలో ఉన్నావేమో ఈ రాత్రే ప్రభు చేతిలోకి రా. ప్రభు పని చెయి. ప్రభు రాజ్యం కోసం ప్రయాసపడు. అధ్యాయాన్ని చూడండి. బాలుడైన యేసుక్రీస్తు కన్యమరి గర్భాన జన్మించెను. ఎంతో సంతోషం. అందరికీ శుభవార్త. ఇది రక్షణ వార్త. రక్షించడానికి ప్రభొచ్చాడు. ఈ రక్షణ సువార్తను విన్న గొర్రెల కాపరులు వేగంగా పరిగెత్తారు. మరి వింటున్న నీవు రక్షణ కోసం పరిగెడుతున్నావా? చూడండి. నాకు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ఇప్పుడు నెరవేరిందంటూ సంతోషిస్తున్నాడు. ఇదే నీ రక్షణయ్యా! నీ రక్షణను నేను చూశానంటూ ఇప్పుడైన యేసుని చేతిలోకి తీసుకొని ఆనందిస్తున్నాడు. అన్న కూడా సంతోషిస్తుంది, మాట్లాడుతుంది. మరి నీవు రక్షణను అందుకున్నావా? పొందుకున్నావా? చూసావా? అలాగే యేసు చెప్తున్న ఈ ప్రశ్న మిమ్మల్ని కూడా ఒక సేవకుడుగా నేను అడుగుతున్నాను. తండ్రి పని దేవుని పని చేస్తున్నారా? ఆయన రాజ్యం కోసం ప్రయాసపడుతున్నారా? ప్రయాసపడువారైతే ఇదిగో ప్రభు సహాయం మీకు దొరుకుతుంది. ప్రభు రాజ్యం కోసం, ఈ యొక్క పరిచర్య కోసం, దేవునికి దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం, అలాగే దేవుని సేవకులకు సహకారులుగాను, కుటుంబాల్లో చక్కటి బాధ్యత పరులుగాను, సమాజానికి వారి ఆదరణకు, వారి రక్షణకు కారకులుగాను ఆరు రక్షణ పొంది మీ ద్వారా సాధనములుగాను ఉండాలని ప్రభువు మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపారు. మరి ఆయన పని మీరు చేస్తున్నారా? చేసేవారైతే ఇదిగో నా ప్రభు కృప మీ అందరికి తోడయుండి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.